అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, సర్వశక్తిమంతుడా, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, అగ్నివంటి దేవుడా, నీ సన్నిధిని బట్టి నీకు వందన. ఈ సమయంలో ప్రభా 2వ ఉపవాస ప్రార్థనలో మాకు కావలసిన వర్తమానం మీరు మాట్లాడమడుగుతున్నాను. ఆటంకాలడ్లను అన్ని కూడా యేసు నామములో బంధించాను. బలమైన నీ ఆత్మశక్తితో మీరే మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమును వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. చాలా. ఈరోజు వాక్య అంశం ఏంటంటే భాషల గురించి. దేవుడు మొట్టమొదట ఆది అపోస్తలు అలాగనే అక్కడ ఉన్నటువంటి వారందరూ 120 మంది మీద దేవుని యొక్క ఆత్మశక్తి వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వాడు ఏం చేసినట్టుగా మనం చూస్తున్నాం, భాషలు మాట్లాడారు అని చెప్పి మనం చూస్తున్నాం. ఈనాటి కాలంలో కూడా సంఘంలో మరి భాషలతోటి దేవుడు నా మహిమార్థమై ఉండాలని దేవుడు కోరుతున్నాడు. భాషలు మాట్లాడే వారిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఎందుకంటే దేవుడి యొక్క సంఘం అభివృద్ధిపరచబడాలి అంటే, శక్తివంతంగా ఉండాలి అంటే భాషలు తప్పనిసరిగా దేవుని బిడ్డలకు అవసరం. అందుకని ఇక్కడ మనం చూస్తున్నాం మరి ఎంతగానో మరి 120 మంది దేవుడు నా మహిమార్థమై కనిపెట్టుకున్నటువంటి సమయంలో దేవుని యొక్క ఆత్మశక్తి వారికి దేవుడు అనుగ్రహించాడు. మొట్టమొదటిగా మనం ఇక్కడ చూస్తున్నాం వారిలో దేవుని యొక్క ఆత్మ ఎలాగొచ్చిందని చూస్తున్నాం. 3వ వచనంలో మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలు మాట్లాడరి. అందరూ కూడా దేవుడి నామానికి స్తోత్రం కలుగును గాక. అందరూ కూడా ఏం పొందారు? పరిశుద్ధాత్మ పొంది ఉన్నారు, అన్య భాషలు కూడా మాట్లాడారు. అయితే ఈ దినాలు మనం దేవుని వాక్యంలో మరి చూసినట్లయితే దేవుడు ఏమంటున్నారనంటే భాషలు మాట్లాడే మరి దేవుడు నా మహిమార్థమై మరి అందరూ కూడా దేవుడు నామంలో భాషలు మాట్లాడాలి అనేది మనకి ఇక్కడ వాక్యం అర్థమవుతా ఉంది. ఎందుకనంటే మనం దేవుని వాక్యంలో వీరందరూ కూడా ఒక్క మాటలో చెప్పాలంటే ఎలాగున్నారంటే 11వ వచనంలో ఇక్కడైతే వాక్శక్తి అనుగ్రహించిన కొలది భాషలు మాట్లాడారు అని 4వ వచనంలో చూస్తున్నాం. 11వ వచనంలో చాలా మంది ఏమనుకుంటున్నారనంటే మరి అక్కడ కొంతమంది పేర్లు రాయబడి ఉన్నది, ఏ దేశస్తుల యొక్క పేర్లు, ఆ దేశాల యొక్క పేర్లు రాయబడి ఉంది. వారు ఏమని చెప్పుకుంటున్నారంటే దేవుని గొప్ప కార్యాలు మన భాషలో వివరిస్తున్నారు వీరు అని చెబుతున్నారు. దేవుడి నామానికి స్తోత్రం కలుగును గాక. ఏం చెబుతున్నారు? దేవుడి యొక్క గొప్ప కార్యాలు, దేవుడు చేసిన గొప్ప కార్యాలు మన భాషల్లో ఆయన వాళ్ళు వివరిస్తున్నారు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి చాలా మంది ఉన్నారు. చాలా ప్రాంతాల నుండి వచ్చినటువంటి వారిలో కొంతమంది ఆ మాట చెబుతా ఉన్నారు. మన భాషలో వాళ్ళు ఈ రకంగా దేవుడు గొప్ప కార్యాలు వివరిస్తున్నారు అని చెప్పి ఉన్నారు. అలాగే ఇంకా కూడా మనం చూసినట్లయితే కొంతమంది ఏమనుకుంటున్నారంటే అక్కడ మనం చూస్తే 13వ వచనంలో కొంతమంది ఏమనుకుంటున్నారు, వీళ్ళు కొత్త మద్యం ఏదో తాగుతున్నారు అని చెప్పి అనుకుంటున్నారు అని ఏం చేస్తున్నారు? అపహసిస్తా ఉన్నారు. కొత్త మద్యం ఏదో తాగి ఉన్నారు అని. అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే ప్రతి మనిషిని కూడా మరి మొట్టమొదట ద్రాక్షారసం లేఖనంలో మనకుంది, యోహాను సువార్తలో రాయబడి ఉంటుంది. ద్రాక్షారసం విందుల్లో యూదులు అనేటువంటి వారు విందుల్లో ఉపయోగిస్తూ ఉంటారు. అయితే అక్కడ ఆ కనాను దేశం యొక్క ఆ ఊరిలో అది అయిపోయింది. ఆ విందులో ఆ ద్రాక్షారసం అయిపోగానే దేవుడు నా మహిమార్థమే మరి రెండోసారి ప్రభువు అద్భుత కార్యం జరిగించినటువంటి ఆ ద్రాక్షారసం చాలా మధురంగా ఉంది. అందుకని అక్కడ ఉన్నటువంటి విందు ప్రధాని ఏమంటున్నారంటే మొట్టమొదట ఎంతగానో ఇట్లా ఉంది, రెండోసారి తీసుకొచ్చినటువంటి ద్రాక్షారసం ఎంతగానో మధురంగా ఉంది. మరి ఎవరైనా ముందు మంచిది పోసి తర్వాత ఏం చేస్తారు? జబ్బు తీస్తారు. మరి అలాంటిది మీరేంది ఇలాగ చేస్తారని చెప్పి అడుగుతారు వాళ్ళని. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటనంటే దేవుడు
పెంతుకోస్తు దినం వరకు కూడా అతి మంచి ద్రాక్ష రసాన్ని దేవుడు వారి కొరకే దాచి ఉంచాడంట. దేవుడు నామానికి స్తోత్రం కలుగునుగా. 120 మంది అక్కడ పొందినటువంటి ఆ ద్రాక్ష, అక్కడ త్రాగినటువంటి ఆ ద్రాక్ష రసం, మరి మనం ఆదాము కాలంలో నుండి ఎక్కడ నుండి చూసినా కూడా ఏ పరిశుద్ధుడు కూడా అలాంటి మధురమైన ద్రాక్ష రసాన్ని త్రాగలేదంట. దేవుడు నామానికి స్తోత్రం కలుగునుగా. అంటే వీరు ఎలాగున్నారు? పరిశుద్ధాత్మ యొక్క నింపుదలతోటి ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు ఏం చేస్తా ఉన్నారు? అన్య భాషలు మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు నా మహిమాత్మై. ఏ పరిశుద్ధుడు కూడా మనం చూస్తే ఆదాము కాలంలో నుండి ఎవరు కూడా అలాంటి మరి అభిషేకాన్ని, అంతకుముందు కాలంలో ఎలాగుండేది? దేవుని యొక్క అభిషేకం వారి మీదకి వచ్చేది, వారి మధ్య ఉండేది. దేవుడు నా మహిమార్థమై. అయితే ఇప్పుడు దేవుడు ఎలాగున్నారు? మన మీదకి వస్తారు, మన మధ్య ఉంటారు, మనల్లో కూడా ఉంటారు. ముఖ్యంగా ఎక్కువగా ఇప్పుడు మనకి ఇలాంటి వాగ్దానం దేవుడు అనుగ్రహించాడు. ఏమని? మనల్లో ఉండటానికి దేవుడు అధికారం ఇచ్చున్నాడు. అది ఎప్పటి నుండి జరిగింది అని అంటే, మరి ఆది సంఘంలో దేవుడు ఎప్పుడైతే ఈ 120 మంది మీదకి దేవుని యొక్క ఆత్మశక్తి వచ్చిందో, అన్ని భాషలు మాట్లాడసాగారో, వారు పొందినటువంటి ఆ ద్రాక్ష రసం ఎవరు కూడా పొందలేదు అనేది, త్రాగలేదు అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకు అనంటే వాళ్ళు ఏమంటున్నారంటే, వీరేదో కొత్త మద్యం తాగినట్టు ఉన్నది అని చెప్పి అంటా ఉన్నారు. ఏమంటున్నారు వారు? కొత్త మద్యం ఏదో తాగినట్టుగా ఉంది అని అనుకుంటున్నారు. కొందరేమో దేవుని యొక్క గొప్ప కార్యాలు వివరిస్తున్నారు అని చెప్పుకుంటున్నారు. ఏది ఏమైనా సరే దేవుడు నా మహిమార్థమై దేవుడు వారిని ఏం చేశాడు? బలమైనటువంటి వారిగా పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించాడు. అన్ని భాషలు మాట్లాడటానికి దేవుడు కృపనిచ్చాడు. ఈ పరిశుద్ధాత్మ శక్తి నీలో నాలో దేవుడు అనుగ్రహించినప్పుడు మరి అన్య భాషలు మాట్లాడే వారిగా దేవుడు చేస్తాడు. ఈ అన్య భాషలు ఎవరిలోనైతే దేవుడు నా మహిమార్థమై మరి ఉంటూ ఉంటాయో, వారు దేవుని యొక్క శక్తిని కూడా ఏం చేస్తూ ఉంటారంటే అధికంగా పొందటం, అనుభవిస్తూ ఉంటారు. అందుకనే ఎప్పుడు కూడా మనం ఏం కలిగి ఉండాలి? అన్య భాషలు కూడా కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ శక్తి దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు అన్య భాషలు కూడా ఒకవేళ రాకపోతే ఏం చేసే వారిగా ఉండాలి? దేవుడిని అడిగితే దేవుడు అనుగ్రహిస్తాడు. మరి భాషల కొరకే ఎంతమందో దేవుడిని అడిగి పొందినటువంటి వారు ఉన్నారు. ఎందుకనంటే దేవుడి దగ్గర ప్రతిదీ అడిగి ఏం చేసుకునే వారిగా ఉండాలి? పొందుకునే వారిగా ఉండాలి. మనం దేవుని వాక్యంలో చూసినట్లయితే ఒక విషయాన్ని ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంటుంది. ఏంటిదనంటే, ఇశ్రాయేలు వారు మరి దేవుడు నామ మహిమార్థమై ఈ 12 మంది అపోస్తుల మీద దేవుడి యొక్క ఆత్మ అభిషేకం ఎలాగొచ్చి అంటే 120 మంది మీద కూడా వచ్చింది. వచ్చి ఈ 12 మందికి దేవుడు ఇచ్చినటువంటి మొట్టమొదటి ఫలము అని చెప్పి మనం తెలుసుకోవాలి. ఏంటిది? ఈ అన్య భాషలు అనేది మొట్టమొదట దేవుడు వారికి ఇచ్చినటువంటి ఫలము అని చెప్పి మనం తెలుసుకోవాలి. దేవుడు వారికి ఏం చేస్తున్నాడంటే సంఘానికి వరముగా దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. వీళ్ళకి ఫలముగా దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. సంఘానికి దేవుడు ఏం చేశాడు? వరముగా. అంతకుముందు మరి సంఘం అనేది ఏం కూడా లేదు. దేవుడు నా మహిమార్థమై మరి కొందరికి దేవుడి యొక్క సువార్తను ప్రకటించడానికి శక్తి కలిగిన దేవుని బిడ్డలని, దేవుడు ప్రవక్తల్ని ఈ విధంగా లేపుకొని మాట్లాడుతూ ఉండేవాడు. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం, ఈ 12 మంది అపోస్తులకి దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే, ఆయన యొక్క భాషలను ఇవ్వటం అనేది అదొక ఫలముగా దేవుడు, వరముగా దేవుడు వారికి అనుగ్రహించాడని మనం అందరం తెలుసుకోవాలి. ఒక దినాన్ని మనం చూస్తే దేవుని వాక్యంలో ఇశ్రాయేలీలందరినీ కూడా 12 గోత్రాల వారిని అందరినీ కూడా ఏం చేశాడంటే పోయి వేగు చుట్టానికి పంపించాడు. కనాను దేశంలో ఉన్నటువంటి ఆ పరిస్థితి అంతా కూడా కనుక్కొని రండి అని చెప్తే, ఆ వేగు చుట్టానికి వెళ్ళినటువంటి వారు 12 మంది కూడా ఎలాగొచ్చారో తెలుసా? అక్కడ నుండి కనాను దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క సంపద ఇలాగుంటది, ఆ యొక్క ఐశ్వర్యం ఇలాగుంటది కనాను దేశంలో అని అక్కడ ఉండేటువంటి ఫలాలను తీసుకొని వచ్చారంట వారు. దేవుడు నామానికి స్తోత్రం కలుగునుగా. ఏం తీసుకొచ్చారు వారు? ఫలాలు తీసుకొచ్చారు. అంటే దేవుడు నా మహిమార్థమే. అక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆ 12 మంది గోత్రికులు అక్కడ వెళ్ళి దేవుడు నా మహిమార్థమై కనాను దేశంలో, ఇదిగో దేవుడు మనకిచ్చేటువంటి దేశంలో ఈ విధంగా దేవుడు మనకు ఫలాలు కలిగినటువంటి దేశాన్ని మనకు అనుగ్రహిస్తాడు అని వాళ్ళు తెలుసుకున్నారు. అందరూ తెలుసుకోలేదు కానీ మరి ఇద్దరు మటుకు బాగా తెలుసుకున్నారు. తీసుకొచ్చినటువంటి కాయలు, ఫలముల యొక్క రుచి, టేస్ట్ అంతా బాగానే ఉంది కానీ అయితే వాళ్ళు మటుకు మనం జయించాలంటే వాళ్ళని కష్టమని మిగతా వారందరూ అనుకున్నారు. ఇద్దరు మనుషులు ఏమనుకున్నారంటే, దేవుడు మన యందు ఆనందిస్తే ఖచ్చితంగా ఈ దేశాన్ని మనం అనుభవించగలం, ఈ దేశాన్ని మనం పొందగలం, దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అని చెప్పి ఇద్దరు మనుషులు మటుకు ఖచ్చితంగా చెప్పారు. అయితే ఏది ఏమైనా సరే మనం అందరం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, అపోస్తుల యొక్క విజయానికి, అలాగే శక్తికి, ప్రభావవంతమైన పరిచర్యకి ఇదంతటికి కారణం ఏంటిది అని అంటే
దేవుడు నా మహిమార్థమై దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆత్మ ద్వారా అన్య భాషలు వారు మాట్లాడటానికి కృప చూపారు. ఆ భాషలే వారిని అంతగా దేవుడు యొక్క నామ మహిమార్థమై వాడుకోవటానికి దేవుడు కృప చూపి ఉన్నాడని మనం అందరం కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే అపోస్తుల యొక్క పరిచర్య ఎలాంటిదో మనందరికి కూడా తెలిసినటువంటిదే. అపోస్తులు అంటే పంపబడిన వారు అని అర్థం. అపోస్తుల యొక్క పరిచర్య వారి యొక్క చిహ్నాలు ఏంటి అని అంటే మనందరికి కూడా అద్భుత కార్యాలు, మహత్కార్య, సూచక క్రియలు ఇవన్నీ జరిగించడానికి కారణం ఏంటిది అని అంటే పరిశుద్ధాత్మక శక్తి వారు అనుభవించి అన్ని భాషలు మాట్లాడటమే అని చెప్పి మనం అందరం కూడా తెలుసుకోవాలి. అందుకని ఆనాటి కాలంలో దేవుడు వారిని మరి 12 గోత్రాలు కనాను దేశం యొక్క ఫలాల్ని అది తీసుకొచ్చి వారు ఎంతగా ఆ యొక్క సంపద ఇలాగుంటుంది కనాను దేశం అనేది. అలాగనే దేవుడు నా మహిమార్థమై దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క బలాన్ని మరి మనం పొంది ఏం చేసేవారిగా ఉండాలంటే దేవుని నామ మహిమార్థమై అనేక ఆత్మలని, ఫలాలని రక్షించేవారిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అందుకని ఈనాడు దేవుడు మనందరికీ కూడా మరి ఆ ఆత్మాభిషేకాన్ని, అన్ని భాషల్ని దేవుడు మనందరికీ కూడా దేవుడు అనుగ్రహించాడు. అందుకని వారు శక్తి కలిగినటువంటి సేవను దేవుడు చేశాడు. మరి దేవుడు కృప వలన జరిగించారు. ఎవరు? అపోస్తులు అనేటువంటి వారు శక్తి కలిగినటువంటి దేవుని యొక్క సేవను జరిగించారు. ఈ సమయంలో మనం కూడా దేవుని బిడ్డలమైనటువంటి మనం శక్తి కలిగిన వారిగా ఉండాలని దేవుడు కోరుతా ఉన్నారు. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే ఈ యొక్క ఆత్మశక్తి ద్వారా అన్య భాషలు దేవుడు వారికి అనుగ్రహించడం వలన ఏం చెప్పి ఉన్నారంటే ఆ పేతురు లేచి వాళ్ళందరికి కూడా సమాధానం ఎట్లా చెప్పాలో దేవుడు నా మహిమార్థమే వారికి చెప్పి ఉన్నారు. ఎందుకంటే వారిలో దేవుడు పెట్టినటువంటి ఆ ధైర్యం ఎవ్వరు కూడా తీసివేయలేనటువంటిది అనమాట. వారేం పొంది ఉన్నారు? ఆ ధైర్యం అంతా ఎక్కడి నుంచి వచ్చిందని అంటే దేవుని ఆత్మశక్తి ద్వారా, అన్య భాషల ద్వారానే దేవుడు వాళ్ళకి ఆ ధైర్యాన్ని ఇచ్చాడు. ఆ ధైర్యం కలిగినటువంటి ఆ శక్తి మనలకు కూడా దేవుడు అనుగ్రహిస్తానంటున్నాడు. ఎవరి ముందైనా సరే నిలబెట్టడానికి దేవుడు శక్తి కలిగినటువంటి బిడ్డలుగా చేయాలని దేవుని యొక్క ఉద్దేశం. అయితే ఇక్కడ ఎప్పుడైతే ఈ మాటలు, దేవుడి యొక్క మాటల్ని, దేవుడి యొక్క సువార్తని, ఎప్పుడో దేవుడు పలికిన ఆ ప్రవచనాల్ని అవన్నీ కూడా దేవుడు జ్ఞాపకం చేసి వాళ్ళకి ఎప్పుడైతే అందిస్తా ఉన్నారో ఆ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు అన్నీ కూడా చాలా క్షుణ్ణంగా పేతురు చెప్పడం చూస్తూ ఉంటాం. అయితే ఆ మాటలన్నీ కూడా చెప్పబడేటప్పుడు ఏం జరిగింది అని అంటే దేవుడు నామ మహిమార్థమై మరి ప్రభువును గురించి, ఆయన మృత్యుంజయుడై ఆయన మన కోసం ఏ విధంగా చనిపోయాడు, ఏ విధంగా తిరిగి లేచాడు, ఇవన్నీ కూడా ఆయన చెబుతా ఉన్నప్పుడు దేవుడు వారిని ఎంతగానో బలపరిచాడు. 3,000 మంది రక్షణ పొందినట్టుగా మనం ఎన్నోసార్లు వింటూ ఉన్నాం. ఎన్ని వేల మంది? 3,000 మంది రక్షణ పొందినట్టుగా మనం చూస్తున్నాం. అయితే అంత మాత్రమే కాకోకుండా దేవుడు ఏమంటున్నాడంటే అపోస్తుల ద్వారా శక్తి కలిగినటువంటి కార్యాలు జరిగించడమే కాకోకుండా ఈ మాటలే పౌలు గారు ఏం చెబుతున్నారని అంటే మనం చూస్తే 1 కొరింథీయులకు రాసిన పత్రికలో ఈ భాషలు అనేది దేవుడు నా మహిమార్థమై ప్రతి ఒక్కరికి కూడా కావాలి. భాషలు మాట్లాడేటువంటి వారు దేవుడితో మాట్లాడుకుంటున్నారు అని చెప్పి పౌలు కూడా చెప్పడం జరిగింది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 2వ వచనంలో, ఎందుకనగా భాషలతో మాట్లాడువాడు మనుషులతో కాదు. ఎవరితో మాట్లాడుతున్నారు? దేవుడితో మాట్లాడుతున్నారు. మనుషులతో కాదు మాట్లాడటం, వారు దేవుడితో మాట్లాడుతున్నారని చెప్పి మనం తెలుసుకోవాలి. తర్వాత ఇంకా ఏం చెబుతున్నారు? మనుషుడు ఎవరు గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మాలని పలుకుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? మర్మాల్ని. వానికి తెలియదు, ఏ మనుషుడు కూడా గ్రహించలేడు. కానీ ఆత్మ వలన ఏం జరుగుతుంది అక్కడ? ఆ భాషలో మాట్లాడటం, దేవుడితో మాట్లాడుకోవటం వలన ఆ మాటలన్నీ కూడా మర్మంతో పలుకుతున్నాడు అని చెప్పి మనం తెలుసుకోవాలి. అందుకనే భాషలు దేవుని బిడ్డలకి అనేకమైనటువంటి రహస్యాలు దేవుడి బిడ్డలకు తెలుసుకోవాలి అంటే, దేవుడు వారికి తెలియజేయాలి అంటే భాషలతో కూడిన ప్రార్థన ప్రతి బిడ్డకు కావాలని దేవుడు కోరుతున్నాడు. ఎందుకంటే భాషల ప్రార్థన మరి మనం లేఖనాల్లో మనం చూసినట్లయితే పౌలు చాలా దేవుడు నా మహిమార్థమై భాషలతో మాట్లాడటం కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ 14వ అధ్యాయంలోనే అనేక విషయాలు చెబుతూ ఉంటాడు పౌలు గారు. 4వ వచనంలో చూసినట్లయితే ఈ భాషలు అనేవి ఎవరికి వారికే క్షేమాభివృద్ధి అంటున్నాడు. దేవుడు నామానికి స్తోత్రం కలుగును గాక. ఎవరికి క్షేమాభివృద్ధి? ఎవరికి వారికే క్షేమాభివృద్ధి. 4వ వచనం చూడండి. భాషలతో మాట్లాడేవాడు తనకే క్షేమాభివృద్ధి కలుగు చేసుకుంటున్నాడు. మొట్టమొదట నీ ఆత్మీయ జీవితం నీకు నీవే, నాకు నేనే క్షేమాభివృద్ధి కలిగిన వారిగా ఉండాలి. ఆ తర్వాత ఏం చేయగలం? అనేకుల యొక్క క్షేమం గురించి ఆలోచించాలి. అలాగే మొట్టమొదట దేవుని బిడ్డలమైన మనం అందరం కూడా ఆత్మీయంగా ఎలాగ ఉండాలి? క్షేమాభివృద్ధి, మంచిగా వాక్యంలో మరి ప్రార్థనలో అలాగే భాషలతో దేవుడు నామాన్ని గణపరిచే వారికి ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఈ ఆది అపోస్తులైన వారికి మొట్టమొదట పునాదే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆత్మాభిషేకాన్ని దేవుడు అనుగ్రహించి భాషలు ఇచ్చాడు. అందుకని ప్రతి ఒక్కరికి కూడా పునాది కదిలింపబడకోకుండా
లేకోకుండా ఉండాలి అని అంటే మరి ఏం చేసేవారిగా ఉండాలి? భాషలతో ప్రార్థనలు చేసేవారిగా ఉండాలని దేవుడి వాక్యం ఖచ్చితంగా సెలవిస్తుంది. ఎలాగునంటే నువ్వు భాషలతో మాట్లాడితే ఎవరితో మాట్లాడుతున్నావు? దేవుడితో మాట్లాడుతున్నావు. నీ ఆత్మీయ జీవితం పడకోకోకుండా మరి ఉండాలి. అది ఆనవాల్తీగా ఉండకూడదు. భాషలు కూడా ఎలాగుండాలి? శక్తి కలిగినటువంటి మాటలతో రావాలి. చాలామంది ఏం చేస్తూ ఉంటారు అంటే మొట్టమొదటి దేవుడు అనుగ్రహించినప్పుడు ఎంతో శక్తితో ఉంటారు. తర్వాత ఏమైంది అని అంటే ఆ మాటలు మరి ఆనవాల్తిగా అంటే శక్తి లేకోకుండా వస్తూ ఉంటాయి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మొట్టమొదటి శక్తిగా ఇచ్చినప్పుడు మనకి అది అలవాటైపోయి ఉన్నాయి. అలవాటైపోయి కాస్త ఏమవుతుంది, అది ఆనవాల్తిగా అట్లా ఒకటో రెండో మాటలు మాట్లాడతారు. అలాంటి మాటలు కాదు. దేవుడు ఏమంటున్నాడంటే అన్య భాషలు అనేవి ప్రార్థన చేసేవారిగా ఉండాలి అన్య భాషలతోటి అంటున్నాడు. మొట్టమొదట ప్రారంభం దేవుడు నీకు అనుగ్రహించాడు అనుకో కొద్ది మాటలుగా, తర్వాత ఏం చేసుకోవాలి? వాటిని ఇంకా దేవుడు నా మహిమార్థమై మాట్లాడుతూ ఉండే కొలది దేవుడు ఏం చేస్తాడంటే అన్ని భాషల్ని ఇంకా అధికంగా దేవుడు అనుగ్రహిస్తాడు. మరి వాటి కోసమై మనం అందరం కూడా ఏం చేస్తే వారికి ఉండాలి? ప్రార్థన చేసుకో. ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఎందుకు ఈ అన్య భాషలు? దీనివల్ల ఏంటిదనంటే మనం శక్తి దేవుడి దగ్గర మనం ఏం పొందుతూ ఉంటాం? ఆ దేవుడిచ్చిన శక్తి మరి బలహీనం కాకోకుండా దేవుడు ఆత్మ ద్వారా బలపరుస్తూ ఉంటాడు, భాషల ద్వారా బలపరుస్తూ ఉంటాడు. అందుకని క్షేమాభివృద్ధి కలిగిద్ది అని ఖచ్చితంగా మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే దేవుని బిడ్డలందరికీ క్షేమాభివృద్ధి కావాలని ఇష్టమే కానీ ఇక్కడ 14వ అధ్యాయంలో పౌలు గారు చెప్పినటువంటి మాటలను బట్టి చాలా మంది ఏమవుతున్నారంటే భాషలు అవసరం లేదులే అనుకుంటున్నారు. ఎందుకని పౌలు గారు అక్కడ చెప్పిన మాటలు ఏందని అంటే ఒక రెండు విషయాల గురించి అంటే దానికి ఉన్నటువంటి భేదాన్ని చెబుతున్నాడు. ప్రవచన వరానికి అలాగనే భాషల వరానికి ఉన్నటువంటి భేదం చెబుతున్నాడు కానీ భాషల అవసరం లేదు అని మటుకు ఆయన చెప్పలేదు. మనం దాన్ని ఏం చేస్తున్నామని అంటే మనం ఆలోచించుకొని భాషలు అవసరం లేదు, ఇప్పుడు మనకెవరికి భాషలు అవసరం లేదు అని చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. అలాంటి మాటలు మనం నమ్మకూడదు. దేవుడి వాక్యంలో ఉన్నది ఆ రెండిటికి తేడా ఆయన చెబుతున్నాడు. ఏమనంటే ప్రవచనం మాట్లాడేటువంటి వారు సంఘానికి క్షేమాభివృద్ధి కలుగు చేస్తున్నారు అంటున్నారు. ఏమని? భాషలు ప్రవచనం మాట్లాడేవారు సంఘానికి క్షేమాభివృద్ధి, అయితే భాషలు మాట్లాడేవారైతే తనకు తానే క్షేమాభివృద్ధి. మొట్టమొదట మనము క్షేమాభివృద్ధి కలిగినప్పుడే ఏదైనా సరే మొట్టమొదట మనం గమనించాల్సింది మొట్టమొదట దేవుని అభిషేకం ఉండాలి, తర్వాత భాషలు ఉండాలి, తర్వాత ఏ కృపావరమైనా కూడా దేవుడి నామానికి మహిమ కలుగునుగా. ఎలాగంటే మనం వాక్యంలో చూస్తున్నాం అలాగనే జరిగింది. ఎలాగునంటే మనం చూస్తే దేవుని వాక్యంలో ఇప్పుడు ఇందాక మనం చదివాము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 4వ వచనంలో జరిగింది ఏంటంటే మొదట ఆత్మాభిషేకం వచ్చింది, తర్వాత ఏం చేస్తున్నారు? వారు భాషలతో మాట్లాడారు. అలాగనే ఇంకా కూడా పేతురు వాక్యం చెప్పేటప్పుడు కూడా ఎలాగ జరుగుతుందని అంటే మనం చూస్తే వారందరూ కూడా 14వ అధ్యాయంలో చూస్తే 14వ అధ్యాయం కాదు అపోస్తుల కార్యాల్లో 10వ అధ్యాయం 46వ వచనంలో మొట్టమొదట పరిశుద్ధాత్మను వారు పొందారు, తర్వాత ఏం పొందారు? వారు భాషలు పొందారు. ఎక్కడైనా లేఖనాల్లో చూసినట్లయితే మనం పేతురుతో కూడిన వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సహితం కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచుచుండగా వినిరి. ఏం చేస్తున్నారు? వారు దేవుని గణపరుస్తుండగా. పరిశుద్ధాత్మ పొందటమే ఎవరు? అన్ని జనాంగం. పౌలు పేతురు చెప్పినటువంటి దేవుడు మాటలు వింటా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చింది. ఈ విషయం మనందరికి బాగా తెలిసినటువంటి విషయమే. మరి పరిశుద్ధాత్మే కాకోకుండా ఇంకా కూడా ఏం జరిగినట్టుగా మనం అక్కడ చూస్తున్నాం, అన్య భాషలు కూడా మాట్లాడరు అని చెప్పి చూస్తున్నాం. వాళ్ళందరూ కూడా ఎంతో ఆశ్చర్యపోతున్నారు. భాషలు మనం మాట్లాడాం కానీ వీళ్ళు కూడా మాట్లాడుతున్నారని పేతురుతో సహా కూడా అందరూ కూడా ఏమవుతున్నారు? సున్నతి పొందినటువంటి వారందరూ కూడా పేతురుతో కూడా వచ్చినటువంటి వారందరూ కూడా ఆశ్చర్యపోతా ఉన్నారు. ఇలాగున్న దేవుడు గొప్ప గొప్ప కార్యాలను జరిగించే దేవుడు అని చెప్పి మనం అందరం తెలుసుకోవాలి. ఎందుకు అనంటే ఆ భాషలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనని మనకు తెలియని దాని గురించి ఎందుకు అంత దాన్ని ఎందుకు మనం సంపాదించుకోవాలి? మనం ఏం మాట్లాడుతున్నామో మనకు తెలియదు కదా. పౌలు కూడా చెప్పాడు కదా, ఏదైనా సరే ఒక శబ్దం మనకు అర్థమైతేనే కదా దాని గురించి ఆ భాష మనకు కావాల్సింది, లేకపోతే మిగతా మనకు అర్థం కాని అని చెప్పి చాలా మంది ఏమవుతున్నారంటే దాన్ని వదిలేస్తున్నారు.
అయితే దేవుడు ఏమంటున్నాడంటే అన్య భాషలు ప్రతి ఒక్కరికి దేవుని శక్తి కలిగిన ప్రతి ఒక్కరు కూడా అన్య భాషలు మాట్లాడాలి. అయితే వరం ఉంటుంది, భాషలకు అర్థం చెప్పే వరం ఉంటుంది. ఆ వరం ఉన్నప్పుడు అది సంఘానికి కూడా క్షేమాభివృద్ధి. దేవుడు నామానికి స్తోత్రం కలుగు. ఈ విషయాలన్నీ కూడా 14 అధ్యాయంలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక మరి 14 అధ్యాయంలో చాలా వివరంగా పౌలు గారు చెబుతూ ఉంటారు. అయితే వివరంగా చెప్పినవి అర్థం కాదు, కానీ ఆయన తేడా చెప్పాడు చూడండి, దాన్ని పట్టుకొని ఒక వాక్యమే పట్టుకొని ఏం చేస్తూ ఉంటామనంటే ఇది అవసరం లేదు మనకి అనుకుంటాం. అయితే ఏదేమైనా సరే మనం మటుకు తెలుసుకున్నాం కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని, భాషలు మనకి చాలా ప్రాముఖ్యం అని చెప్పి మనం తెలుసుకోవాలి. భాషలు మనకి చాలా ప్రాముఖ్యం. దేవుని బిడ్డలకు అందరికీ కూడా భాషలు చాలా ప్రాముఖ్యమని. ఒకవేళ 1-2 మాటలు వచ్చి ఆగిపోతున్నాయా, దేవుడి దగ్గర కొంత సమయం గడుపు. ఒక సేవకుడు చెప్తున్నాడు, ఆయన 3 గంటల ప్రార్థన చేస్తారు. 3 గంటలు చేసే ప్రార్థనలో 2 గంటల 45 నిమిషాలు భాషలతోనే చేస్తారంట. దేవుడు నామానికి స్తోత్రం కలుగునుగా. ఇంకా 15 నిమిషాలు ఏం చేస్తున్నాడు, ఆయన మామూలుగా ప్రార్థన చేస్తున్నాడు. మరి పౌలు గారు కూడా చెప్పాడు ఆ మాట. ఆయన కూడా భాషలో మాట్లాడతాడు. మనకి ఆయన ఎక్కడ చెబుతాడంటే ఆ మాటని ఎక్కడంటే 1 కొరింథీయులకు రాసిన పత్రికలోనే 14 అధ్యాయంలో 5వ వచనం చూడండి. మీరందరూ భాషలతో మాట్లాడాలని మరి ఆయనకి కోరిక ఉన్నది. ఏమని? మీరందరూ అంటున్నాడు. అందరూ కూడా, దేవుని బిడ్డలందరూ కూడా ఏం చేయాలి? భాషలతో మాట్లాడాలని ఆయనకు కూడా చాలా కోరిక ఉంది. అయితే ఇంకొక వచనంలో మనం చూసినట్లయితే 14 అధ్యాయంలోనే 8వ వచనంలో అందరికన్నా కూడా ఎక్కువగా భాషలు మాట్లాడేటువంటి కృపను దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. దేవుడు నామానికి స్తోత్రం కలుగునుగా. ఎంత చదవండి ఒకసారి. మరియు బూర స్పష్టము కానీ ధ్వని ఇచ్చినప్పుడు యుద్ధంకి ఎవరు సిద్ధపడతారు? అలాగే అమ్మ 18వ వచనం, నేను మీ అందరికంటే నేను మీ అందరికన్నా ఎక్కువగా భాషలతో మాట్లాడుతున్నాను, అందుకు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. దేవుడు నామానికే మహిమ కలుగును గాక. మనం కూడా ఏం చేసేవారిగా ఉండాలి? మరి ఎక్కువ భాషలు మాట్లాడటానికి సిద్ధపడాలి. ఎందుకని? భాషలతో మాట్లాడుకునేవారు దేవుడితో మాట్లాడుకుంటున్నారు. అది నీకు అర్థం కాలేదు, కానీ నువ్వు మాట్లాడేటువంటి మాటలు ఒక్కోసారి మనం చూస్తూ ఉంటాం. కొన్ని విషయాల్లో మనకు అర్థం కానిటువంటి పరిస్థితుల్లో ఏమవుతుందో అర్థమయ్యేటట్టుగా ఉంటే మనకు విశ్వాసం పెరగదు ప్రార్థన చేయటానికి. మరి కొన్ని సమస్యలు రాబోతున్నాయి. ఆ సమస్యలు రాబోయేటప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ప్రార్థన చేయటానికి మనం నోరు తెరిపిస్తాడు. ఆ ప్రార్థన చేసేటప్పుడు మనకు తెలిసింది జరగబోయేది అది తెలిసి ప్రార్థన చేస్తే ఏం జరిగిందంటే మనలో విశ్వాసం పెరగదు ఆ కార్యం జరగడానికి. ఆ సమయంలో దేవుడు ఏం చేస్తాడనంటే మన విశ్వాసం పెరగడానికి భాషలు దేవుడు అనుగ్రహిస్తాడు. భాషలు ఇచ్చి మనకు తెలియని భాష దేవుడు అనుగ్రహించి ఏం చేస్తాడంటే ఏదైతే నువ్వు ప్రార్థన చేసావో దాని మీద విజయం పొందేటట్టుగా దేవుడు చేస్తాడు. తర్వాత అర్థమవుతుంది, అప్పుడు అర్థం కాదు. ఎందుకంటే అప్పుడు అర్థం కాదు, నువ్వు దేవుడితో మాట్లాడుకున్నావు, ఇదిగో ఈ విషయంలో సహాయం చేయమని దేవుడిని అడిగావు భాషల్లో, తర్వాత అర్థమైంది నీకు. దేవుడు కూడా ఏం చేస్తాడనంటే తర్వాత నీకు అర్థమయ్యేటట్టుగా అది జరిగి అయిపోయిన తర్వాత దేవుని స్తుతించాల్సినటువంటి ఆ సమయంలో దేవుడు గుర్తు చేసి చెబుతూ ఉంటాడు. ఏమని? ఇదిగో నీ చేత నేనే ప్రార్థన చేపించా ఈ రకంగా అంటాడు. అప్పుడు మనకు అర్థమైద్ది అనమాట. ఏమని? ప్రభువా నువ్వు ఇంత సహాయం చేస్తావు, అదే మనకి ఇదిగో ఈ విధంగా రాబోతుంది అని ఆ సమస్య మనకు మామూలుగా చెబితే దేవుడు మన హృదయంలో నుండి ఏమొస్తుంది? విశ్వాసం కాదు వచ్చేది. ఏమొచ్చింది? మనకి సందేహాలు వస్తాయి. ఇట్లా జరిగితే ఎట్లాగా, అదెట్లా, ఇదెట్లాగని సందేహాలు వచ్చి ఆ జరగబోయేటువంటి కార్యం అక్కడ ఆగిపోయిద్ది అనమాట. అందుకని నీలో నుండే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ భాషలతో ప్రార్థన చేపించి ఆ వచ్చే సమస్యను జయించేటట్టుగా చేస్తాడు. అలాగున మనం భాషలతో ప్రార్థన దేవుని బిడ్డలకు అవసరం అని చెప్పి తెలుసుకోవాలి. ఇక్కడ ఇన్ని మాటలు చెప్తా ఉంటాడు ఆయన. అంటే ప్రవచన వరానికి అలాగే భాషల వరానికి తేడా చెబుతా ఆయన ఏం చేస్తాడనంటే నేను మీ అందరికన్నా కూడా ఏం చేస్తానంటున్నాడు? ఎక్కువగా భాషలు మాట్లాడతానంటున్నాడు. భాషలు అవసరం లేదు అనుకుంటే ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడు? అసలు ఆయన మాట్లాడుకోకుండా మౌనంగా ఉండాలి కదా. భాషలో అవసరమే. ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాలని కూడా ఆయన ఏం చేస్తున్నాడు? కోరుకుంటున్నాడంట. ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాలి అని. అయితే మనం మరి ఈ వాక్యాలను బట్టి మనం కూడా ఏం చేసేవారిగా ఉండాలి? భాషలు మనకు కూడా కావాలి అని దేవుడిని అడిగి మరి వాటిని పొందుకునే వారికి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అయితే ఈ సమయంలో ఇంకొక విషయాన్ని మనం తెలుసుకుందాం. ఏంటనంటే ఈ భాషలు మాట్లాడేటప్పుడు దేవుని బిడ్డలు
ఎట్లా ఉండాలంటే 39:40 వచనంలో భాషలో మాట్లాడటం ఆటంకపరచొద్దు కానీ అది మర్యాదగా క్రమముగా జరగాలి అంటున్నాడు. కాబట్టి నా సహోదరులారా, ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి, భాషలతో మాట్లాడట ఆటంకపరచకుడు కానీ సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనే. సంఘంలో భాషలు మాట్లాడితే వానికన్నా కూడా మరి ఒక 5 మాటలు చెప్పేవారే మేలు అని చెప్పి ఒక సందర్భంలో ఈ 14 అధ్యాయంలోనే చెప్తాడు. ఎందుకని ఆ రెండిటి భేదాలు చెప్తా తర్వాత చివర్లో ఆయన ముగింపు ఏం మాట్లాడుతున్నారంటే, భాషల వరము అవసరమే కానీ దాన్ని ఆటంకపరచొద్దు. అది కూడా ఏం జరగాలి సంఘంలో అంటే విడిగా ఇంటి దగ్గరే కాదు, సంఘంలో కూడా ఎట్లా మాట్లాడాలని చెప్పి చెబుతున్నాడు. అమ్మా, మర్యాదగాను క్రమంగాను జరగాలి ఆ యొక్క పరిస్థితి అని చెబుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనలో ఉన్నటువంటి ఆయన అల్లరికి కర్త కాదు కానీ ఎలాంటి ఆయన అని చెప్పి మనం తెలుసుకోవాలి. ఆయన మర్యాద అంటే దేవుని యొక్క ఆత్మ దేవుని బిడ్డల యొక్క స్వాధీనంలోనే ఉంటుందని చెప్పి తెలుసుకోవాలి. ఎక్కడ ఉంటుంది దేవుని యొక్క ఆత్మ? దేవుని బిడ్డల స్వాధీనంలోనే ఉంటుంది. భాషలు ఇచ్చినప్పుడు ఆ భాషలో ఎట్లా మాట్లాడాలో కూడా దేవుడు ఏం చేస్తాడంట, అవి మర్యాదగా క్రమంగా మాట్లాడేటట్టుగా దేవుడు కృపను అనుగ్రహిస్తాడు. అందుకని మనం అందరం కూడా సంఘంలో అవసరం లేదు అని అనుకోకూడదు. సంఘంలో కూడా ఎట్లా జరగాలి, ఆ భాషలు ఎట్లా రావాలి, మర్యాదగా క్రమంగా రావటం మరి దేవుడు ఇస్తాడు. మనం అడిగితే ఆయన అన్నీ కూడా నేర్పిస్తాడు. ఎందుకంటే ఆయన దేవుడు ఒక మాట అంటూ ఉంటాడు, ఏంటంటే ఏదైనా సరే దేవుడు ఇచ్చేటువంటిది ఇప్పుడు బాగా దేవుడి యొక్క మరి వాక్యం వినటానికి, దేవుడి కార్యాలు పొందటానికి చాలామంది యేసు ప్రభు కొండ మీద ప్రసంగం చేసేటప్పుడు చాలామంది వచ్చారు, విస్తారంగా వచ్చారు దేవుని బిడ్డలు. వచ్చినప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళని ఒట్టి చేతులతో పంపడం ఇష్టం లేక వాళ్ళకు భోజనం మీరే పెట్టాలన్నప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 5 రొట్టెలు 2 చేపలు తీసుకొచ్చి ఇస్తే ఆయన వాటిని ఆస్వాదించి ఇచ్చాడు, అందరికి పెట్టారు. అంతా అయిపోయిన తర్వాత ఏం జరిగింది, అక్కడ 12 గంపలు మిగిలినాయి. ఆ మిగిలిన ఎట్టబెడితే అట్ట చేయకోకుండా ఏం చేయమన్నాడు, వాటిని పోగు చెయ్యండి అని చెప్పాడు. ఎంత భద్రత కలిగిన దేవుడు యేసయ్య చూడండి. అలాగనే మనం భాషలతో మాట్లాడేటప్పుడు కూడా మన ప్రభు సమస్తము మరి మర్యాదగా క్రమంగా చేయమన్న చెప్పిన మాట మన హృదయంలో ఉంటే ఖచ్చితంగా మనం ఏం చేయగలం, భాషలు వచ్చినా కూడా మనకి మర్యాద క్రమం అనేది దేవుడు అనుగ్రహిస్తాడు. అందుకనే పౌలు ఏమంటున్నాడు అనంటే, కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు ఆయన ఏం చెబుతూ ఉంటాడంటే, మనం అపోస్తుల కార్యంలోనే చూస్తూ ఉంటాం. ఎవరన్నా ఎక్కడికన్నా వెళ్తే దేవుని సేవకులు కానీ లేకపోతే విశ్వాసులు కానీ మనం ఎవరమైనా వెళితే ఏమని మాట్లాడుతూ ఉంటామంటే, మరి మొదటిగా మాట్లాడేది వాళ్ళతోటి మీ పిల్లలు బాగున్నారా, మీరు బాగున్నారా, ఎట్లా ఉన్నారు, ఏందని అని అడుగుతూ ఉంటాం. అయితే పౌలు ఏమని అడుగుతున్నారో తెలుసా? అపోస్తుల కార్యంలో 19వ అధ్యాయం 6వ వచనంలో ఆయన చెప్పే మాట ఏంటనంటే, 19వ అధ్యాయం 6వ వచనం, తరువాత పౌలు వారి మీద చేతులు ఉంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడటానికి ప్రవచించుటకును. ఏది పునాది అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఏది మొట్టమొదటి పునాది? భాషలే పునాది అని చెప్పి తెలుసుకోవాలి. ప్రవచన వరం తర్వాత దేవుడు మనకు అనుగ్రహించేది. మొట్టమొదటి ఏంటిది? పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించినాక మొట్టమొదట వరం ఏంటిది అది అని అంటే భాషలే. ఈ పునాది లేకోకుండా నువ్వు ఏమి కూడా చేయలేవు. ఒకరోజు నేను ఆలోచిస్తా ఉన్నా, ప్రభా భాషలు మొట్టమొదటి ఇచ్చావు కదా, మరి దీన్ని ఎందుకు ఇట్లాగా అంటా ఉన్నారు అని దాని గురించి కొంచెం నేను వేదన పడతా ఉన్నా మనసులో. తర్వాత ఒక సేవకుల్లో ఉండి దేవుడు మాట్లాడుతున్నాడు, అది మొట్టమొదట పునాదే అంటున్నాడు. అప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. ఎందుకు అన్నానంటే, మనకన్నా ఇంకా కొంతమంది సేవకులు ఉంటారు కాబట్టి మనలో ఉన్న ఆత్మ వారిలో ఉన్న ఆత్మ ఒక్కరే. అయితే మనకి చెప్పేటప్పుడు దేవుడు వారిలో ఉండి కూడా చెప్పినప్పుడు ఇంకా ఏమవుతుంది, అది బలం, ధైర్యం, దేవుడి యొక్క శక్తి. దేవుడు మాటలు చెప్పడానికి ఇది నా హృదయంలోకి వచ్చింది కరెక్టే కాబట్టి మనం ఖచ్చితంగా ఈ విధంగా చెప్పాలి అనేటువంటి ఆలోచన దేవుడు అనుగ్రహిస్తాడు. అందుకని ప్రతి క్రైస్తవునికి కూడా మొట్టమొదట మనకి పునాది ఏంటిది అని అంటే, నువ్వు ఆత్మీయ జీవితంలో లోతుగా వెళ్ళాలి అని అంటే పరిశుద్ధాత్మ యొక్క శక్తి నింపుదల మరి బలంగా నీలో నాలో మనలో ఉండాలి అని అంటే మరి ఖచ్చితంగా భాషలు మనకి అవసరం అని చెప్పి వారు మొదట ప్రవచించారా? భాషలు మొదట వచ్చినాయా?
ముందు భాషలు వచ్చినాయి. భాషలు రాంది ప్రవచనం రాదు అని చెప్పి కూడా మనం తెలుసుకోవాలి. భాషల యొక్క శక్తి ఎప్పుడైతే నీలో ప్రవహిస్తూ ఉంటుందో పరిశుద్ధాత్మ యొక్క శక్తి, అప్పుడు భాషలు వచ్చిన తర్వాత ప్రవచనం అనేది దేవుడు అనుగ్రహిస్తాడు. అందుకని ఆ రెండిటి యొక్క తేడా ఏంటిది అనేది 14 అధ్యాయంలో చాలా వివరంగా చెప్పాడు అనమాట. మరి భాషల కన్నా కూడా సంఘంలో ఏది కావాలి అని చెప్పాడు. ప్రవచన వరం శ్రేష్టమైంది, దాన్ని అపేక్షించండి అన్నారు. అంటే భాషలు పొందుకున్న తర్వాత దాన్ని మీరు అపేక్షించండి అని చెబుతున్నారు. అందుకని మనం అందరం కూడా మరి భాషలతో మాట్లాడటానికి యేసు ప్రభుని మనం అందరం కూడా అడిగి, పరిశుద్ధాత్మ ఎప్పుడైతే దేవుడు అనుగ్రహించాడో వెంటనే భాషలతో మాట్లాడటానికి కూడా సిద్ధపడేటువంటి వారిగా ఉండాలని సేవకులు అయినటువంటి వారు చాలామంది, మన ఆత్మీయ తండ్రి కూడా చెప్పేవాడు. మరి పరిశుద్ధాత్మ ఇచ్చిన తర్వాత వెంటనే భాషలకు లేట్ అవ్వమాకండి, వెంటనే అడగండి దేవుణ్ణి అని చెప్పేవారు. ఎందుకో తెలుసా, లేట్ అయితే మళ్ళా పొందాలంటే ఏమవుతా ఉంటుంది, చాలా టైం పట్టిద్ది అనమాట. అందుకని మొదట దేవుడు ఇచ్చినటువంటి ఆ శక్తిని నువ్వు అనుభవించేటప్పుడే మరి భాషలు కూడా, మరి ఇప్పుడైనా కూడా బాధపడాల్సిన అవసరం ఏం లేదు. నువ్వు ఒకవేళ 2-3 మాటలు మాట్లాడుతూ ఉన్నావేమో, దేవుడు ఏమంటున్నారో తెలుసా, నీకు అరగంట సేపు అయినా 3 గంటల సేపు అయినా అంత మనం చేయలేములేండి ప్రార్థన, అయినా నీ ఆసక్తిని బట్టి నువ్వు ఎంతసేపు చేయాలనుకుంటున్నావో అంతసేపు భాషలతో మాట్లాడే కృపను దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తాడు. అలాంటి స్థితికి మనం అందరం రావాలని దేవుడు కోరుతున్నాడు. ఆ విధంగా ఉంటూ ముందుకు సాగిపోదాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవుడి నామంలో హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా, జీవాధిపతి, సర్వశక్తిమంతుడా, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా నీకు వందనాలు అయ్యా. నీ నామ మహిమార్థమై ప్రభువా మమ్మల్ని అందరినీ కూడా శక్తి కలిగిన బిడ్డలుగా ఉన్నట్టుగా సహాయం చేయి. మా పునాది అయినటువంటి మీరు మాకు పునాదిగా వేసినటువంటి అన్య భాషలో మాట్లాడేటువంటి శక్తి మాలో ప్రవాహముగా వచ్చును గాక. జీవజలప నదులు మాలో ప్రవహించేటప్పుడు నాయన నీ యొక్క అన్య భాషల ప్రవాహం వలె మా మీదకి వస్తాయి కనుక నాయన అలాంటి కృప యేసు నామములో మేమందరము కలిగి ఉందము గాక. ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవ బహు బలమైనటువంటి ఆత్మ ఆనందముతోను శక్తితోను నింపబడుతూ అన్య భాషలో మాట్లాడటానికి, నీ సన్నిధి అనుభవించడానికి, నీలో ఫలించడానికి నీ కృపను దయచే. ఎందుకంటే ప్రభా నీ నామ మహిమార్థమై ప్రభా నువ్వు శక్తి కలిగిన దేవుడు కనుక ప్రభా నీ బిడ్డలు ఎప్పుడు కూడా శక్తిమంతులుగా ఉండాలని కోరుతావు కనుక నాయన అటు స్థితి యేసు నామములో మేము కలిగి ఉందము గాక. ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవ నీ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరిలో అన్య భాషల యొక్క అనుభవం యేసు నామములో అనుగ్రహించబడును గాక. మాట్లాడటానికి నీ శక్తిని అనుగ్రహించి నీవే కృప చూపమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా.